హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంగన్వాడీలో కొలువుల పండుగ 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీ దస్త్రంపై మహిళల శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించడం వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇక దీనికి అర్హత కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలని, దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లుగా కేంద్రం పేర్కొంది. ఇక జిల్లాల వారీగా ఖాళీలు కనుక చూసినట్లయితే మనము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు 96 ఖాళీలు ఉన్నాయి. సహాయకులు 406. కొత్తగూడెం 158 అంగన్వాడీ టీచర్లు, సహాయకులు 826. హన్మకొండ 37 అంగన్వాడీ టీచర్లు, సహాయకులు 140. హైదరాబాద్ 130 అంగన్వాడీ టీచర్లు, 273 సహాయకులు. జగిత్యాల 46 అంగన్వాడీ టీచర్లు, సహాయకులు 172. జనగామ 16 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. సహాయకులు 75 పోస్టులు ఉన్నాయి. భూపాలపల్లి 31 అంగన్వాడీ టీచర్లు, 77 సహాయకుల పోస్టులు ఉన్నాయి. గద్వాల 53 అంగన్వాడీ టీచర్లు, 177 సహాయకుల పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి 47 అంగన్వాడీ టీచర్లు, 269 సహాయకుల పోస్టులు ఉన్నాయి. కరీంనగర్ 50 అంగన్వాడీ టీచర్లు, 119 సహాయకుల పోస్టులు. ఖమ్మం 93 అంగన్వాడీ టీచర్లు, 394 సహాయక పోస్టులు ఉన్నాయి. ఆసిఫాబాద్ 91 అంగన్వాడీ టీచర్లు, 261 సహాయకుల పోస్టులు. మహబూబాద్ 84 అంగన్వాడీ టీచర్లు, 318 సహాయకుల పోస్టులు. మహబూబ్నగర్ 40 అంగన్వాడీ టీచర్లు, 199 సహాయకుల పోస్టులు ఉన్నాయి. మంచిర్యాల 57 అంగన్వాడీ టీచర్లు ఉన్నాయి, 257 సహాయకుల పోస్టులు ఉన్నాయి. మెదక్ 25 అంగన్వాడీ టీచర్లు, 266 సహాయకుల పోస్టులు. మేడ్చల్ 51 అంగన్వాడీ టీచర్లు, 157 సహాయకుల పోస్టులు. ములుగు 73 అంగన్వాడీ టీచర్లు, 233 సహాయకుల పోస్టులు. నాగర్ కర్నూలు 103 అంగన్వాడీ టీచర్లు, 387 సహాయకుల పోస్టులు. నల్గొండ 88 అంగన్వాడీ టీచర్లు, 374 సహాయకులు. నారాయణపేట 29 అంగన్వాడీ టీచర్లు, 106 సహాయకులు. నిర్మల్ 55 అంగన్వాడీ టీచర్లు, 276 సహాయకుల పోస్టులు. నిజామాబాద్ 50 అంగన్వాడీ టీచర్లు, 290 సహాయకుల పోస్టులు. పెద్దపల్లి 37 అంగన్వాడీ టీచర్లు, 117 సహాయకుల పోస్టులు. రాజన్న సిరిసిల్ల 21 అంగన్వాడీ టీచర్లు, 53 సహాయకుల పోస్టులు. రంగారెడ్డి 46 అంగన్వాడీ టీచర్లు, 305 సహాయకుల పోస్టులు. సంగారెడ్డి 35 అంగన్వాడీ టీచర్లు, 274 సహాయకుల పోస్టులు. సిద్దిపేట 57 అంగన్వాడీ టీచర్లు, 145 సహాయకుల పోస్టులు. సూర్యాపేట 61 అంగన్వాడీ టీచర్లు, 191 సహాయకుల పోస్టులు. వికారాబాద్ 49 అంగన్వాడీ టీచర్లు, 238 మంది సహాయకుల పోస్టులు. వనపర్తి 34 అంగన్వాడీ టీచర్లు, 112 సహాయకుల పోస్టులు. వరంగల్ 35 అంగన్వాడీ టీచర్లు, 172 సహాయకుల పోస్టులు. భువనగిరి 40 అంగన్వాడీ టీచర్లు, 118 సహాయకుల పోస్టులు. మొత్తం ఖాళీలు కనుక చూసినట్లే ఇవి మనకు జిల్లాల వారీగా. ఇక పదవీ విరమణ చేయనున్న సిబ్బంది 3,914. టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు 567. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు 1918. ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు 7,837. భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు 14,236. సో ఇది మనకు అంగన్వాడీ టీచర్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు. ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళలకైతే ఇది మంచి అవకాశం అని అయితే చెప్పవచ్చు.